ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, యేసుక్రీస్తు ప్రేమ సహవాసం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మీ కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ఛానల్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా మీకు వందనాలు తెలియజేస్తాను. కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా విని దాని వివరాలు గ్రహిస్తే దేవుడు మన కోసం ఎందుకు త్యాగం చేశాడు, మన కోసం ఎందుకు మనకి ఆయన మృతుల నుంచి లేచాడు అని మనకు తెలుసుకోవాలి. మన నోటి మాటలంట ఒప్పుకోవాలంట. అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం త్యాగం చేశాడు, మన కోసం ఆయన చనిపోయి 3వ రోజు లేచి పునార్థంలో లేచాడు కాదా అని మన నోటితో మనం ఒప్పుకొని నిజమైన లోకరక్షకుడు ఈయనే అని మనం తెలుసుకోవాలి. మన నోటి మాటలంట రక్షించేవాడు రక్షకుడు అని తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పబడతాను. ఇక్కడ రోమ పత్రికలను రాయబడిన ప్రకారముగా రోమ కాలంలో రాయబడిన ఇందులో ఈ ప్రవర్తన బట్టి మన ఇందులో ధ్యానించాల్సి ఆశపడుతున్నాను. ఇందులోను ప్రతి మాట మీరు తెలుసుకొని ఆ ఇంటి మాట ఏంటి, ఆ ఆలోచన ఏంటి, ఆ విధానం ఏంటి, ఈ బైబిల్ సార్ మనం ఎలా నడుచుకోవాలని తెలుసుకుంటేనే మన నోటి మాటలంట ఒప్పుకోవాలి. అంటే మన పాపములు ఒప్పుకుంటే దేవుడే నిజమైన ఒక రక్షకుడు అని తెలుస్తుంది. ఇక్కడ రోమపత్రికలను 10 ఇక్కడ 9 మాట చూడండి. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపోయినని నీ హృదయం మందు విశ్వాసించిన ఎడలా నీవు రక్షించబడతావు. విశ్వాసించిన ఎడలని చేయంతని మనం నోటితో ఒప్పుకోవాలంట. నోటితో ఒప్పుకుంటేనే విశ్వాసించిన వాడు రక్షించబడతాడు. మన పాపాలను ఒప్పుకుంటాం కాదు, నోటితో ఒప్పుకుంటాం కాదు, పాపాలు కప్పుకుంటాం కాదు, నోటితోనే ఏమంటాడు రక్షించబడ్డాము, దేవుడు మృతులను లేచాడు, నేను చనిపోయిన లేపాడు అని మన నోటితో ఒప్పుకొని ఆయన ఉండాలంట. ఇక్కడ ఏంటంటే నీవు రక్షించబడదువు ఏలనగా నీతి కలుగును మనుష్యుడు హృదయములో విశ్వసించి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనము. నాకు రక్షకుడు, రక్షించేవాడు, నాకు రక్షణ కలగజేశాడు, నన్ను రక్షకించాడు, ఒక ప్రేమ చూపించాడు, ఎంత రక్షణ ఇచ్చాడంటే మన నోటితో ఒప్పుకొని సాక్ష్యం పూర్వముగా నడవాలంట. సాక్ష్యం ఎంత ఒప్పుకుంటున్నాం, దేవుడే సాక్షులు కదా. వాక్యము ఎంత భద్రతో సాక్ష్యము కూడా అంతే మరి భద్రత ఉండి నోటితో ఒప్పుకోవాలంట. అది యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, రక్షకుడను. ఇక్కడ వాయు ప్రకారముగా ఏంటంటే ఏలనగా ఆయన అందరిని విశ్వాసించిన వాడును సిగ్గిపడడు. లేఖములు చెప్పుతున్నది యూదుల క్రీస్తుకు దేశులకు భేదములు, ఒక్క ప్రభువు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఇక్కడ ఏమైంది, ఏ భేదం లేట. ఇక్కడ క్రీస్తు చేస్తులోను ఉన్న తనకు ప్రభువును ప్రార్థన చేయక కృప చూచుటకు ఐశ్వర్యవంతులు అయ్యారంటాడ. అక్కడ ఐశ్వర్యవంతులు ఆడవాడు రక్షించబడతాడు, ఐశ్వర్యవంతులు ఉన్నవాడు అందరూ రక్షించబడతారు. ఈ కాలంలోనూ మనకు దేవుని ఘనత చూడాలి, దేవుని ప్రేమ చూడాలి, దేవుని విశ్వాసముగా మనం నోటి హృదయం అంట ఒప్పుకోవాలంట. పాపాన్ని కప్పుకుంటాం కాదు, కప్పుకున్నవాడు ఏం చేస్తాడు, నోటితో ఒప్పుకోవాలి. సహోదరులా, సహోదరి, ఈ వాక్యం మనకే ఉందము, ఈ వాక్యము మనకే అవసరము, ఈ వాక్యం మనకు వచ్చిందము అని తెలుసుకోండి. మన హృదయములను నోటితో ఒప్పుకొని అప్పుడు మన పాపాలు క్షమించమనంటే మన అయిన దీర్ఘసాయితము మా ఆయన దేవునికి ప్రకటించినట్లుగా విశ్వాసము మూలగవుతామని ఈ వాక్యంలో రాయబడింది. ప్రియమిత్రులారా, అదే విషయములను మరి మనం ఒప్పుకోవాల్సి పాప క్షమార్పణ, పాపములు క్షమించమని ఒప్పుకోవాలంట. అది కూడా ఒకటి ఉంది, మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మొదటి యెహోను పత్రికలను అక్కడ 1:9 చూడండి. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదలిగిన వాడు. మన పాపములు మనం ఒప్పుకోవాలంట. ఎందుకంటే కప్పుకుంటాం కదా, పాపాలు ఒప్పుకోవాలంట. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వాక్యము మనకే చెప్తుంది అనుకోవాలి.
మన పాపములు మనం ఒప్పుకొని ఎడల మనము నమ్మదలిగిన వాడని నీతిమంతుడని కనుక ఆయన మన పాపములు క్షమించి, ఏమైనా క్షమించండి, మన కోసం త్యాగం చేశాడు, క్షమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మనం క్షమించేశాడు, మన కోసం భిక్షగా ఎంచబడ్డాడు, మన పాపము క్షమించేశాడు. ఇక్కడ ఏముందండి, మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రగా చేను. పవిత్రమైన హృదయం, పవిత్రమైన హృదయమును దుర్నీతిగా అని ఎంచబడ్డాడు. మన చేసిన పాపములు ఆయన పవిత్రమ హృదయం తెలుసు, పరిశుద్ధ దేవుడు తెలుసు. తన వెళ్ళ చెల్లించాడండి, తన శరీరం ఎలగొట్టుకున్నాడు. మనం చేసిన పాపములు, మనం చేసిన అపరాధులు ఆయన క్షమించేసాడు. మన అందరినీ క్షమించేసాడు. మన కోసం ఆయన మృతిలో నుండి లేచాడు కాదా. మన పాపమును ఒప్పుకుంటే ఇప్పుడు ఆయన పవిత్రమైన మనుషుల్లో అవుతామని ఈ వాక్యం మనం తెలుసుకోవాలి. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, ఈ వాక్యం మనం అందరూ తెలుసుకొని వాక్యం చారు నడుచుకుంటే ఎంత ధన్యత. చూడండి, మన పాపములను చెయ్యలేదని చెప్పుకునే ఎడలా, నేను పాపం చేయలేదు అలా అంటే ఏం చేస్తారు? అబద్ధకులు ఏం చేస్తారండి? నేను పాపం చేయలేదు, నేను యథార్థంగా ఉన్నా, నీతిమంతులుగా ఉన్నా, యథార్థం నడుచుకుంటున్నా, ఈ వాక్యం సార్ నడుతున్నా, వాక్యాన్ని బోధిస్తున్నా, వాక్యం సార్ నేను నడుచుకుని ధ్యానిస్తాను, మరి ఆయన సహోదరుల మాట వింటున్నా, ఐక్యతగా ఉంటున్నాను, అందరు సమానంగా ఉంటున్నా అని మనం అపవిత్రమైన చోటు ఇచ్చేసి మన పాపము ములిపోతే అబద్ధకులు అలాంటివి వస్తాయి. నీతిమంతులు ఏమని చేస్తారండి? తన పాపములు ఒప్పుకోనంట, క్షమించమని ఒప్పుకుంటారంట. నన్ను పవిత్రగా పరుచు ప్రభువా, అపవిత్రమైన చోట రానవద్దు, నన్ను అపవిత్రమైన ప్లేస్ రానకు రావద్దు, పవిత్రమైన నీకు వందనాలు తెలుస్తున్నాను, నీకు స్తోత్రాలని మన పాపములుంట మన కడుక్కొని దేవుణ్ణి ఒప్పుకోవాలంట. ఇప్పుడు అదే అంట ఒప్పుకోవటం. మనం ఒప్పుకోవటం ఎలా అంటే మన వల్లనే ఒప్పుకోవాలి. ఇక్కడ చూడండి, మన పాపములు చెయ్యలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకుల చేయని వారందరి గొర్రెను, మరి ఆయన వాక్యం మనలో ఉండదు. వాక్యం ఉండదు వాళ్ళలో. పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే శాపానికి అంటుబడిపోతారు. వాళ్ళ వాక్యం ఉంటుందా? వాక్యం సారి ఏం చెప్తారు? వాక్యం చెప్పే వాళ్ళు ఏం చేస్తారండి? అందరు సమానంగా ప్రేమించి, ఈ వాక్యము దేవుడు అనుకూలమైన పరిశుద్ధ దేవుడు కదా, పరిశుద్ధ నామములు సారంగా నడవాలి, మన పరిశుద్ధులుగా ఉన్న పరిశుద్ధులకు చేసి నీతిమంతులు ఎంచబడాలని ఈ వాక్యంలో ఎలా ఇవ్వబడిందో, దైవ సేవకులారా, మన అందరి నీతి అనుసరించినట్లు అందరికి నీతి అనుసరించాలి. అదే గుణపాఠం ఈ వాక్యం చెప్పేది. అదే వాక్యము అన్నిట్లకు నేర్పించేది. ఒక పదార్థమైన, సత్యమైన, పవిత్రమైన ఒక బైబిల్ గ్రంథం. ప్రేమిట్లరా, మనం వాక్యం సరణాలి. అప్పుడు భార్య భర్తలు ఎలా ఉంటారండి? చక్కగా సమానంగా ఉంటారు. మరి భార్య ఒక మాట, భర్త ఒక మాట, ఇద్దరు సమానంగా ఏకరీతిగా 3 జడల ఉండి ఒక మధ్యలో ఒక జడ కనపడదు. అది దేవుడు చేసిన పవిత్రమైన బంధం. ప్రియమిత్రులారా, మన దేవుడి వాక్యం సారి నడిపించాలి. నా ఇష్టమని బోధించటం కాదు, దేవుని ఇష్టంలో నుంచి అనేక గుణపాఠాలు నేర్పించాలి. నేర్పిస్తేనే మన హృదయం సత్యాన్ని తెలుసుకుంటారు. ఇతని బోధ వినాలి, ఇతని మాటలు వినాలి, ఇతని ప్రవర్తన వినాలి, ఈయన చూపులు ఉండాలి, మేలు చేస్తున్నాడంట, త్యాగాలు చేస్తున్నాడంట, ఇతని ప్రార్థన అంగీకరించాలని వాళ్ళ హృదయములో అంగీకరించే భావం నడుచుకోవాలి. ఆనాడు యేసుక్రీస్తు ఆయన మాట వినాలని జన సమూహములకు తీరానికి మరి ఎన్ని వేల మంది వచ్చారు కదా, 10,000 మంది గుంపులుగా వచ్చేసి ఆ కొండెక్కి ప్రాంతానికి యేసు మాటలు విన్నారు. యేసు మాటలో అద్భుతుల కార్యం చేసేవాడు, ఆశ్చర్యకార్యం చేసేవాడని నమ్మదలిక ఉండాలి. మన నోటంట రక్షణ ఒప్పుకోవాలి,
మన నోటంట పాప క్షమార్పణ ఒప్పుకోవాలంట. నాకు రక్షణ కావాలి ప్రభువా అని రక్షించేవాడు నువ్వే అని ఒప్పుకోవాలి. నేను చేసిన పాపములు క్షమించి ప్రభువా, నన్ను దున్నబడింది నా హృదయము, తీసివేయని ప్రభువా అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే నువ్వు నీ హృదయములన్న అది పశ్చాత్తాపం, తన హృదయం ఒప్పుకోవాలి, మార్పు అని ఉంటుంది. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనమే మోసపించుకుంటున్నాం. పాపం ఒప్పుకోకపోతే ఏం చేద్దండి, మనమే మోసపించుకుంటున్నాం. ఒప్పుకోవాలి పాపాన్ని, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించి కదండి, ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతికి పవిత్రముగా నేను చేస్తాడు. ఈ వాక్యం అయింది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమేన్. ప్రార్థన శాతం అందరూ కూడా ఒక కళ్ళు మూసుకోండి. మీ అందరూ కూడా ప్రార్థన చేయాలి ఆశపడుతున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు అయ్యా. ఈ రోజు ప్రభావన అయ్యా, మా జీవితాలు ఎలాగుంటున్నాయో, మా ఆలోచన ఎలాగుంటుందో, మా ప్రవర్తన ఉంటుంది ప్రభా, మాకు రక్షణ దయచండి. మేము చేసిన అపరాధుల పాపములు క్షమించు. ఈ వాక్యం ఎంతమంది వింటారో, ఎంతమందికి ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ రక్షించబడినట్లుగా నీ సహాయం దయచండి. ప్రేమించు, నీ స్వరం వినపట్లుగా వాళ్ళ కుటుంబంతో శాంతిని, సమాధాన ఐక్యతగా ధరింపు చేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమేన్.